యేసుక్రీస్తు వారు జన్మించినందుకు మనకి ఈ లోకంలో క్రిస్మస్ పండుగ. అదేవిధంగా ఈ లోకంలో మనం యేసుక్రీస్తు వారి నామంలో నీటి బాప్తిస్మం పొంది మారుమనసు పొంది రక్షించబడితే అది పరలోకంలో దేవునికి పండగ. అవును, దేవుడు ఒక పాపి మారుమనసు పొంది రక్షించబడితే తన దూతల ఎదుట దేవుడు సంతోషిస్తాడని బైబిల్ చెబుతుంది. ఆయన పుట్టాడని పండగ చేసుకునే మనం, సంతోషపడే మనం, మరి మనము పుట్టి అంటే మనము తిరిగి జన్మించి దేవుణ్ణి సంతోషపరచవద్దా? యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించారని మనమందరం క్రిస్మస్ పండుగని ఎంతో గొప్పగా చేసుకుంటున్నాం. అయితే యేసుక్రీస్తు వారు జన్మిస్తే అది మాత్రమే మనకు సరిపోదు, మనము కూడా తిరిగి జన్మించాలి. అవును, యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో యేసుక్రీస్తు వారు ఇలా అంటున్నారు. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా యేసు ఇట్లనేడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మళ్ళీ చదువుతున్నానండి. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రతి మనిషి కూడా శారీరకంగా జన్మించిన తర్వాత ఆత్మలో కూడా జన్మించాలి. ఆత్మలో జన్మించడం అంటే నీటి బాప్తిస్మం తీసుకోవడం. నీటి ద్వారా జన్మించడం అంటే నీటి బాప్తిస్మం తీసుకోవడం. ఆత్మ ద్వారా జన్మించడం అంటే పరిశుద్ధాత్మతో అభిషేకించబడడం. మనం యేసుక్రీస్తు వారు పుట్టారు అనేసి క్రిస్మస్ని ఎంతో ఘనంగా చేసుకున్నాం. కొత్త బట్టలు కొనుక్కుంటున్నాం, ఇంటిపైన స్టార్ పెట్టుకుంటున్నాం, అనేకమైన వంటకాలు చేసుకుంటున్నాం. ఎంతో ఘనంగా మనం గొప్పగా చెప్పుకుంటూ యేసుక్రీస్తు వారిని ఆరాధిస్తున్నాం, పండగ చేసుకుంటున్నాం. అయితే మనం స్టార్ పెట్టుకుంటేనో, కేక్ కట్ చేస్తేనో, కొత్త బట్టలు వేసుకుంటేనో అది సరిపోదు. మొట్టమొదటిగా మనం చేయవలసింది మారు మనసు పొంది మనము కూడా నీటి ద్వారా ఆత్మ ద్వారా జన్మించాలి. ఇలా జన్మించకపోతే, మనం బాప్తిస్మం తీసుకోకపోతే యేసుక్రీస్తు వారు జన్మించిన మన జీవితంలో ఎటువంటి ఉపయోగం ఉండదు. అవునండి, చాలా స్ట్రైట్గా చెప్తున్నాను. యేసుక్రీస్తు వారు ఒక్కరే జన్మిస్తే సరిపోదు. యేసుక్రీస్తు వారు జన్మించారు మన కొరకు, మన పాపాలు తీసివేయడం కొరకు, మనల్ని పరిశుద్ధులుగా చేయడం కొరకు, నూతన జీవితాన్ని మనకి ఇవ్వడం కొరకు ఆయన జన్మించారు. ఆయన నామంలో, ఆయన రక్తం ద్వారా పాపక్షమాపణ పొంది నీటి బాప్తిస్మం ద్వారా మరలా మనం జన్మిస్తేనే తప్ప మనం పరలోక రాజ్యంలో చేరమని, నిత్య జీవం పొందుకోమని యేసుక్రీస్తు వారే స్వయంగా యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం నుంచి 5వ వచనం వరకు చెప్తున్నాడు ఆయనే. అంటే దీని అర్థం యేసుక్రీస్తు వారు ఒక్కరు జన్మించడం వలన మనం రక్షించబడలేము. ఆయన జన్మించాడు, మనకు రక్షణని సిద్ధపరిచాడు. ఎవరైతే యేసుక్రీస్తు వారు ప్రభువని నోటితో ఒప్పుకొని ఆయన నామంలో బాప్తిస్మం పొందుతారు, వాళ్ళు మాత్రమే రక్షించబడతారు. అంతే తప్ప క్రిస్మస్కి కొత్త దుస్తులు కొనుక్కొని, లేకపోతే పెద్ద పెద్ద సందాలు ఇచ్చి, కానుకలు ఇచ్చి, క్రిస్మస్ పార్టీ చేసి, దుప్పట్లు పంచిపెట్టి సేవా కార్యక్రమాలు చేసినందువలన వాళ్ళు పరలోక రాజ్యం చేరతారని బైబిల్ చెప్పట్లేదు. యేసుక్రీస్తు వారు కూడా ఆ విషయాన్ని వెల్లడించట్లేదు. మనం ముందుగా చేయవలసింది
ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షించబడాలి, జన్మించబడాలి. అప్పుడు ఇవన్నీ కూడా చేయొచ్చు. ఎదుటి వారిని ప్రేమించాలి, ఎదుటి వారికి అవసరమైనవి మనం ఇవ్వాలి, ఇవన్నీ కూడా మనం చేయాలి. లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఒక పాపి మారు మనసు పొందితే పరలోకమందు యేసుక్రీస్తు వారు దేవుడు తన దూతల ఎదుట సంతోషించెను అని యేసుక్రీస్తు వారే చెప్తున్నాడు. అంటే ఒక పాపి మారు మనసు పొంది రక్షించబడి బాప్తిస్మం తీసుకుని రక్షించబడి పరిశుద్ధాత్మతో అభిషేకించబడితే దేవుడు పరలోకంలో సంతోషిస్తాడట తన దూతల ఎదుట. అంటే వేడుక జరుగుతుందట. మనం మారు మనసు పొందినప్పుడు, మనం రక్షించబడినప్పుడు, తిరిగి జన్మించినప్పుడు పరలోకంలో దేవుడు సంతోషిస్తాడు తన దూతల ఎదుట అని మనకి వాక్యం చాలా క్లియర్గా చెబుతుంది. మనం ఇక్కడ పండగ చేసుకుంటున్నాం, యేసుక్రీస్తు వారు జన్మించారు అని మనం పండగ చేసుకుంటున్నాం. కానీ ఒక పాపి లేదా ఒక మనిషి యేసుక్రీస్తు వారి నామంలో నీటి ద్వారా తిరిగి జన్మిస్తే పరలోకంలో పండగ జరుగుతుంది. సింపుల్గా చెప్తున్నాను నేను, పండగ లాంటిది జరుగుతుంది. దేవుడు సంతోషిస్తాడట. ప్రతి సంవత్సరం మనం మాత్రమే సంతోషిస్తున్నాం. క్రిస్మస్ వచ్చింది, మన దేవుడు మన కొరకు పుట్టాడు, మన యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించాడు అని చెప్పి మనం ఎంతో సంతోషిస్తున్నాం కదా, ఎంతో ఆనందిస్తున్నాం కదా, గర్వంగా ఘనంగా మనం క్రిస్మస్ పండుగను జరిగించుకుంటున్నాం కదా. మరి అదేవిధంగా మనం మారు మనసు పొందితే, నీటి ద్వారా జన్మించబడితే దేవుడు కూడా పరలోకంలో సంతోషిస్తాడు. ఆయన కూడా తన దూతల ఎదుట ఘనంగా సంతోషిస్తూ, చెప్పాలంటే ఒక వేడుక లాంటిది పరలోకంలో జరుగుతుంది. అది ఎప్పుడంటే మనం తిరిగి జన్మించినప్పుడు. మనం తిరిగి జన్మించకుండా, నీటి ద్వారా జన్మించకుండా, బాప్తిస్మం తీసుకోకుండా మనం ఎన్ని కార్యాలు చేసినా దేవుడు సంతోషించినట్టు బైబిల్ చదివివ్వట్లేదు. ఒక పాపి, ఒక మనిషి మారు మనసు పొంది ఆయన యందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం తీసుకుంటేనే దేవుడు సంతోషిస్తాడు పరలోకంలో అని బైబిల్ చదివిస్తుంది. అంతే తప్ప దశమ భాగాలు ఇచ్చినప్పుడు, లేకపోతే టీవీ పరిచర్య కొరకు, లేదా చర్చ్ బిల్డింగ్ కొరకు కానుకలు ఇచ్చినందువలన దేవుడు సంతోషిస్తాడు పరలోకంలో, ఆయన తన దూతల ఎదుట సంతోషిస్తాడని బైబిల్ చెప్పట్లేదు. ఎందుకంటే తిరిగి జన్మించకుండా, బాప్తిస్మం తీసుకోకుండా, మారు మనసు పొందకుండా నువ్వెన్ని కానుకలు ఇచ్చినా, ఎన్ని కార్యాలు చేసినా, ఎన్ని ప్రార్థనల్లో పాల్గొన్నా పరలోకం చేరలేవు. నువ్వు పరలోకం చేరలేదంటే దేవుడు సంతోషించుడు. నువ్వు కానుకలు ఇచ్చి లేదా దేవుని కొరకు ప్రతి ఆదివారము సంఘానికి వచ్చి నువ్వు రక్షించబడకపోతే, నువ్వు నరకానికి వెళితే బాధపడేది మన పాస్టర్ గారు కాదు, మన సంఘ కాపరి కాదు. మన సంఘ కాపరి బాధపడతారో లేదో నాకు తెలియదు. మన పాస్టర్ గారు దాని కొరకై మీరు మారు మనసు పొందలేదే అని చింతిస్తారో లేదో నాకు తెలియదు. కానీ నువ్వు గనక రక్షించబడకపోతే, తిరిగి జన్మించబడకపోతే దేవుడు మాత్రం సంతోషించలేడు. యేసుక్రీస్తు వారు మాత్రం ఏ విధంగానూ మీ యందు ఆనందించలేడు. ఎప్పుడైతే మనం బాప్తిస్మం పొందుతామో, తిరిగి జన్మిస్తామో, ఆయనకు అప్పుడు ఒక నమ్మకం వస్తుంది, లేదా ఒక గ్యారంటీ అనేది మనకు దొరుకుతుంది. యేసుక్రీస్తు వారికి దొరుకుతుంది, మనకి దొరుకుతుంది. అదేంటంటే నువ్వు యేసుక్రీస్తు వారి రాజ్యంలో ప్రవేశిస్తావనేటువంటి ఒక గ్యారంటీ యేసుక్రీస్తు వారికి దొరుకుతుంది, మనకి దొరుకుతుంది. అప్పుడే దేవుడు సంతోషిస్తాడు. అంతే తప్ప మనము తిరిగి జన్మించకుండా యేసుక్రీస్తు వారు జన్మించారనేసి పండగ చేసుకోవడం వల్ల నాకు తెలిసి స్ట్రైట్గా చెప్తున్నాను, ఎటువంటి ఉపయోగం లేనే లేదు. దేవుడు ఎప్పుడు కూడా నీకు మేలైనది
జరగకపోతే ఆయన సంతోషించడు. నీకు శ్రేష్టమైనది జరగకపోతే, దొరకకపోతే యేసుక్రీస్తు వారు సంతోషించడు. నువ్వెప్పుడైతే నీకు శ్రేష్టమైనది దొరుకుతుందో, ఎప్పుడైతే నువ్వు రక్షించబడతావో, ఎప్పుడైతే నువ్వు ఆశీర్వదించబడతావో, ఎప్పుడైతే మేలు నీకు జరుగుతుందో, నిజమైనటువంటి మేలు నీకు జరుగుతుందో, ఎప్పుడైతే సత్యంలోనికి నువ్వు ప్రవేశిస్తావో అప్పుడే ఆయన సంతోషిస్తాడు. మనకు బైబిల్ సెలవిస్తోంది ఆయన ఎప్పుడు సంతోషిస్తాడనంటే, మనం ఒక పాపి, ఒక మనిషి అంటే మనం ఒక మనుషులం తిరిగి జన్మించినప్పుడు మాత్రమే, మారు మనసు పొందినప్పుడు మాత్రమే ఆయన సంతోషిస్తాడని బైబిల్ చాలా క్లియర్గా చెబుతుంది. దేవుడు మోసం చేసేవాడు కాదు. యేసుక్రీస్తు వారు పై మాటలు చెప్పి ఏదో మనల్ని మభ్యపెట్టి అలా ముందుకు తీసుకెళ్ళిపోయే దేవుడు కాదు. నువ్వు రక్షణ పొందకపోతే, తిరిగి జన్మించకపోతే మన కానుకలు కూడా ఆయన సంతోషపరచవు. మన డబ్బు ఆయన సంతోషపరచదు. మనం ఎన్ని పాటలు రాసినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా అవి ఆయనను సంతోషపరచలేవు. ఎందుకనంటే మనం రక్షించబడకపోతే, తిరిగి జన్మించకపోతే మనం ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళలేం, దేవుని రాజ్యంలో ప్రవేశించలేం, నిత్య నరకానికి పోతాం. అటువంటిప్పుడు దేవుడు ఎలా సంతోషిస్తాడు? ప్రధానంగా ఆయన వచ్చింది, ఆయన జన్మించింది నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళడానికే కదా, నిన్ను నరకానికి తప్పించడానికే కదా, నిత్య జీవంలో నిన్ను ప్రవేశపెట్టాలనే కదా ఆయన వచ్చింది. అటువంటప్పుడు ఆయన వచ్చినటువంటి ఆ కాన్సెప్టే మన జీవితంలో నెరవేరలేనప్పుడు, ఆ కాన్సెప్ట్కి తగినట్లుగా, ఆయన చిత్తానికి తగినట్లుగా మనం తిరిగి జన్మించకపోతే ఆయన ఎలా సంతోషిస్తాడు? మన పాస్టర్ గారు సంతోషిస్తారేమో, మనం రక్షణ పొందకపోయినా, మనం మారుమనసు పొందకపోయినా, మనం కానుకలు ఇస్తే మన పాస్టర్ గారు సంతోషిస్తారేమో. యేసుక్రీస్తు వారి ఎట్టి పరిస్థితిలో సంతోషించడు. మనం ఎప్పుడైతే మారుమనసు పొందుతామో, రక్షించబడతామో, నీటి ద్వారా, ఆత్మ ద్వారా జన్మిస్తామో, తిరిగి జన్మిస్తామో అప్పుడే ఆయన పూర్తిగా సంతోషిస్తాడు. మరి కానుకలు ఇవ్వద్దా పాస్టర్ అని మీరు అడగొచ్చు. కానుకలు ఇవ్వండి, ఇవ్వకపోండి, అది తర్వాత విషయం. మొదటగా మీ ఆత్మకు సెక్యూరిటీని ఏర్పరచుకోండి. మీ డబ్బులు కాదు దేవునికి కావాల్సింది, మీ పాటలు కాదు దేవునికి కావాల్సింది, మీ సేవా కార్యక్రమాలు కాదు దేవునికి కావాల్సింది. మీరు క్రిస్మస్ పండగకి 1000 మందికి భోజనాలు పెట్టడం కాదు, లేదా కేకులు కట్ చేయడం కాదు. దేవునికి కావలసింది మొట్టమొదటిగా మనము తిరిగి జన్మించడం. తిరిగి జన్మిస్తేనే, బాప్తిస్మం పొందితేనే, రక్షించబడితేనే దేవుడు సంతోషిస్తాడు. ఆయన చిత్తము మన జీవితంలో నెరవేరుతుంది. ఇంతేకాకుండా యేసుక్రీస్తు వారు జన్మించిన దానికి ఒక వాల్యూ ఉంటుంది. యేసుక్రీస్తు వారు ఈ భూమిపైన మానవునిగా జన్మించిన దానికి ఒక విలువ, ఆయన త్యాగానికి ప్రతిఫలం ఉంటుంది. అంతే తప్ప మనం చేయాల్సింది మనం చేయకుండా, మనం తిరిగి జన్మించకపోతే కనుక యేసుక్రీస్తు వారు జన్మించడం వల్ల మన జీవితంలో, మీ జీవితంలో, మీ ఆత్మకు ఎటువంటి ఉపయోగం ఉండదు. ఇది చాలా క్లియర్ కట్గా నేను చెప్తున్నాను. మీరేమైనా అనుకోండి, ఆయన జన్మించిందే మనము తిరిగి జన్మించాలని, మనం రక్షించబడాలని, నరకంలోంచి తప్పించుకోవాలని, నిత్య జీవాన్ని పొందుకోవాలని. అదేవిధంగా ఈ లోకంలో మనము సంతోషంతో, సమాధానంతో, సమృద్ధితోటి, ఆనందంతోటి జీవించాలని ఆయన అన్నాడు. మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెతకండి. నా రాజ్యాన్ని, దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతకండి అని ఆయన మొదట చెప్పాడు. ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు, ఆయన నీతిని వెతికినప్పుడు మనం ఖచ్చితంగా తిరిగి జన్మిస్తాం. అప్పుడు ఇవన్నీ ఆయనే ఇస్తాడు మనకి. మనం తిరిగి జన్మించినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఈ లోకంలో కావలసినటువంటి ప్రతి ఆశీర్వాదమును మనకిస్తాడు. ప్రతిరోజు క్రిస్మస్ చేసుకునేటువంటి, పండగ చేసుకునేటువంటి
ఆ స్థితిని, ఆ ఆశీర్వాదమును, ఆ సమాధానమును దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ప్రియమైన సహోదరులారా, నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈరోజు వరకు మీరు తిరిగి జన్మించకపోయినా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు మిమ్మల్ని కాపాడుతున్నాడు, దేవుడు మిమ్మల్ని నడిపిస్తున్నాడు, సంతోషంతో నింపాడు, మంచి స్థితిలోనే ఉంచాడు. కానీ పరిశుద్ధాత్మ ద్వారా నేను చెప్పేది ఏంటంటే, మీరు తిరిగి జన్మించవలసినటువంటి సమయం వచ్చింది. తిరిగి జన్మించకపోతే నష్టపోయేది ఖచ్చితంగా మీరే. మీరు ఎన్ని సంఘాలైనా కట్టండి, దేవుని పరిచర్య కొరకు ఎన్ని కోట్ల రూపాయలైనా ఇవ్వండి, కానీ మీరు తిరిగి జన్మించకపోతే గనక నష్టపోతారు, నిత్య రాజ్యాన్ని పొందుకోలేరు. తెలియకపోతే వేరు, తెలిసి కూడా మనం ఇటువంటి నిర్లక్ష్యం చూపించవద్దు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగ తప్పించుకుందరు అని పౌలు అంటున్నాడు. ఇంత గొప్ప రక్షణని నిర్లక్ష్యం చేయవద్దు. పౌలు చెప్తున్నటువంటి మాట నిర్లక్ష్యము. మీరు నమ్మలేదు అని పౌలు అనట్లేదు, మీరు యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచలేదే అని పౌలు అనట్లేదు, లేదా యేసుక్రీస్తు వారి పరిచర్య కొరకు, యేసుక్రీస్తు వారి సంఘం కొరకు కానుకలు ఇవ్వలేదే అని కూడా పౌలు అనట్లేదు, మీరు ప్రార్థన చేయలేదు అని కూడా పౌలు అనట్లేదు. కానీ మీకు అన్నీ తెలిసినప్పటికీ కూడా మీరు రక్షణ పొందాలని మీకు తెలుసు, నీటి బాప్తిస్మం పొందాలని, తిరిగి జన్మించాలని, నీటి ద్వారా జన్మించాలని మీకు తెలుసు, బాప్తిస్మం పొందాలని మీకు తెలుసు. అయినప్పటికీ కూడా మీరు నిర్లక్ష్యం చేసిన ఎడల అంటే మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి ఎలాగ తప్పించుకుంటారు? మీ నిర్లక్ష్యం వలన దానిని వాయిదా వేస్తూ వెళ్ళిపోయి బాప్తిస్మం పొందకుండా, నీటి ద్వారా జన్మించకుండా మీ జీవితాన్ని కనుక మీరు ముగిస్తే ఎలాగూ మీరు తప్పించుకోగలరు అని పౌలు అంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచిన మీరు, ప్రార్థనల్లో పాల్గొంటున్నటువంటి మీరు, యేసుక్రీస్తు వారిని ఎంతో ప్రేమిస్తున్నటువంటి మీరు ఈ రోజుకి కూడా బాప్తిస్మం పొందకపోతే ఈరోజే ఒక నిర్ణయం తీసుకోండి, బాప్తిస్మం పొందండి. మిమ్మల్ని మీరు అణుచుకోవద్దు, ఆపుకోవద్దు. ఆ ఐథియోపియుడైనటువంటి ఆ యొక్క నపుంసకుడు సువార్త విన్న వెంటనే, యేసుక్రీస్తు వారిని గురించి విన్న వెంటనే, విశ్వసించిన వెంటనే, ఇదిగో ఇక్కడ నీళ్లున్నాయి, నాకు బాప్తిస్మం ఇవ్వడానికి ఆటంకం ఏంటి అని ఫిలిప్పునే ప్రశ్నించాడు. ఇక నీళ్లున్నాయి కదా, మరి నాకు బాప్తిస్మం ఇచ్చేయి, నేను నమ్ముతున్నాను అని ఫిలిప్పునే ప్రశ్నించాడు. అప్పుడు ఫిలిప్ అన్నాడు, నువ్వు నమ్మితే ఇప్పుడే ఇస్తానన్నాడు. అతను నమ్మాడు, వెంటనే బాప్తిస్మం తీసుకున్నాడు. పౌలు కూడా తడవు చేయక అనని అంటాడు పౌలుతోటి, పౌలా సహోదరుడా, నువ్వు తడవు చేయక లేచి బాప్తిస్మం పొందుము అని అంటాడు. ఎంతమంది ఈరోజు తడవు చేస్తున్నారో నాకు తెలియదు, కానీ లేండి, బాప్తిస్మం పొందండి. దేవుడు ఏర్పరిచినటువంటి ఆ గొప్ప గమ్యంలోనికి, ఆ డెస్టినీలోనికి, ఆ జీవితంలోనికి ప్రవేశించండి. యేసుక్రీస్తు వారు జన్మించిన దానికి ఒక ప్రతిఫలాన్ని ఆయనకు మీరు తిరిగి ఇవ్వండి, రక్షించబడండి. థ్యాంక్ యూ. గ్లోరీ టు జీసస్ క్రైస్ట్. చివరిగా ఒక మాట, యేసుక్రీస్తు వారు పుట్టినందుకు మనకిక్కడ క్రిస్మస్ పండగ. అదేవిధంగా మనము బాప్తిస్మం పొందితే, మారు మనసు పొందితే దేవునికి పండగ. యేసుక్రీస్తు వారు పుట్టినందుకు మనం పండగ చేసుకుంటున్నాం. మనము నీటి ద్వారా తిరిగి జన్మిస్తే, యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందితే అక్కడ దేవుడు పండగ చేసుకుంటాడు.
థ్యాంక్ యూ. గ్లోరీ టు జీసస్ క్రైస్ట్. ఆయన పుట్టాడని సంతోషించే మనం పుట్టామని, మనం తిరిగి జన్మించామని మరి ఆయన సంతోషపడతాడు కదా. మనం సంతోషపడితే సరిపోద్దా? ఆయనని సంతోషపెట్టొద్దా? దేవుని సంతోషపెడదాం.